చక్కని అందం, అభినయం ఆమె సొంతం. అంతేకాదు గొప్ప క్లాసికల్ డాన్సర్ కూడా. అలాంటి శోభన నిజ జీవితంలో పెళ్లి చేసుకోలేదు అనే విషయం చాలా మందికి తెలియదు. శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిల్లై. కేరళలో జన్మించిన శోభన చిన్న వయస్సులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తమిళ మరియు తెలుగు భాషా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తను ఎంచుకున్న సినిమాలతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా నటించింది. అలాంటి శోభన పెళ్లికి దూరంగా ఉండటం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉందని మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓ ప్రముఖ మలయాళం హీరోతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన శోభన ఆయనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. ఆయన తన ఇంటిలో వాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకుని శోభనకు హ్యాండ్ ఇవ్వడంతో ఆమెకు మగాళ్లపై మనసు విరిగిపోయిందట. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న శోభన తరువాత మనోనిర్భయంతో ముందుకు కొనసాగాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి వంటి అంశాలకు తన జీవితంలో స్థానం లేకుండా చేసుకుంది. పూర్తిగా తన సారథ్యంలోనే డాన్స్ స్కూలుకు అంకితం అయిపోయిందట. పెద్దవాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా పెళ్లికి ఒప్పుకోని శోభన 2001లో ఆనంద నారాయణి అనే అమ్మాయిని దత్తత తీసుకుని జీవనం కొనసాగిస్తుంది. అయితే కొన్నేళ్ల క్రితం తనను మోసం చేసిన నటుడు సినిమాలోనే ఆమె మళ్లీ నటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఏది ఏమైనా ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు కదా. ఈ విషయం యువత గుర్తించాలి. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.